నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని దిలాల్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోహిత్రావు మాట్లాడుతూ దిలాల్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దైవ దర్శనం కంటే ముందు పిడిచెడు గ్రామంలో ఉన్న వేద పాఠశాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. దైవ దర్శనం కోసం వచ్చిన తాను వేరే విషయాల గురించి ప్రస్తావించలేను అని అన్నారు. ఒకవేళ రాజకీయం గురించి అడగదలుచుకుంటే సమాధానాలు చెప్పడానికి తాను సిద్ధమే అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ యువజన కాంగ్రెస్ నాయకులు బురుజ్జ కింది ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘునాథ పంతులు, అభిషేక్ రెడ్డి, బాలరెడ్డి, టిల్లురెడ్డి, కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మణే నమస్తే వాయో లక్ష్మీ నరసింహ స్వామికి. కొంచెం దూరం ఎడాలకుండా అందరం ప్రశాంత్ దగ్గర లేట్ చేయదు నాన్న. ఒక్క నిమిషం రమేష్ రా స్వామి. అందరూ కొంచెం అన్నా రోహిత్ అన్న సకల సిద్ధిరస్తుతి భవంత శ్రీమంతో మహాంతో నివృత్తంతో శ్రీ లక్ష్మీ భవంత శ్రీమంతో మహాంతో నివృత్తంతో
రాజకీయ జీవన దినదినాభివృద్ధి సిద్ధిరస్తి భవంత శ్రీమంతో మహాద్వార స్వామి ఓకే అయిపోయింది స్వామి. వర్గంలో మరి దిలాల్పూర్ గ్రామంలో మరి ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మరి వేద పాఠశాలలో ఇవాళ మరి ప్రత్యేకమైన కార్యక్రమం కూడా మరి చేపడుతూ ఉన్నారు. మరి అలాగే మరి దేవుడిని దర్శించుకొని మరి ఆ దేవుడి ఆశీర్వాదం, ఆ దేవుడి అనుగ్రహం మరి ఉమ్మడి మెదక్ జిల్లా, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల మీద కూడా మరి ఉండాలని చెప్పి, ఉంటుందని చెప్పి మరి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశ్నలు ప్రశ్నానికి వచ్చినాము కాబట్టి రాజకీయాల విషయంలో మాట్లాడదలుచుకోవట్లేదు. కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే మీరు ప్రశ్నలు అడగచ్చు. ఎందుకంటే ఇది మనము ఇప్పుడు ఇది ఏంటంటే దేవుడిని దర్శించుకోవడానికి వచ్చినాం కాబట్టి రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు రండి, తప్పకుండా మీరు ఏది అడిగితే అది సమాధానం చెప్తా. లక్ష్మీ నరసింహ స్వామి